పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 13వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాల్లో అవకాశం ఉన్నంత వరకు గ్రామాల్లో కూడా ఈ ప్రచార పాదయాత్రలు నిర్వహించడానికి సమాయత్తమవుతా ఉన్నాం. ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో కేంద్రంలో మేడికండు పాలన కొనసాగుతా ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎన్నడూ లేని విధంగా గత 12 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు ఇచ్చినంత ప్రాధాన్యత వికసిత్ భారత్ పేరుతో, విశ్వ గురువు పేరుతో ఈ భారతదేశం ప్రపంచాన్ని మొత్తం శాసించే దశలో ఉంటుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం, ఇప్పటికే సాధించామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంటారు. రైల్వే స్టేషన్ దగ్గరండి, పోస్ట్ ఆఫీస్ దగ్గరండి, పెట్రోల్ బంకుల దగ్గరండి పెద్ద పెద్ద హోర్డింగులతో, ఆ హోర్డింగుల్లో ఆయన వికసిత భారత నవ్వు పేరుతో ప్రచార ఆర్భాటాలు కొనుక్కోవడం మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత భారత్ అని చెప్తా ఉన్నారో ఆ వికసిత భారత్ ఆయన చెప్పే లక్ష్యంలోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగి అందరూ సంతోషంగా ఉన్నప్పుడే వికసిత భారత్ అనే విషయం మా ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుందని చెప్పాను. బీజేపీ ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఈ 12 ఏళ్ల కాలంలో మీరు ఏందో వికసించారు, శ్వేతపత్ర విడుదల చేయండి మహాశయ అని అడుగుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా? ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఎన్నికల వాగ్దానాల్లో చేసిన వాటిలో ఏ ఒక్కడైనా సక్రమంగా అమలు చేశారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి అన్నావు. మసిబూసి మారేడికాయం చేసి చెప్పకుండా చెప్పింది చేయకుండా, ఏదో చేసామని చెప్పుకునే కంటే అంటే చేయకుండా చెప్పుకునే వాటి ఎక్కువ విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ చూస్తున్నాం, మీరు చెప్పింది అధిక ధరలు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 400 ఉన్న గ్యాస్ బండ వాళ్ళ 1000 రూపాయలు ఉందంటే దాదాపు 300 రెట్లు పైగా ప్రతి ఆహార వస్తువు పెరిగిందంటే దాని ప్రభావం సామాన్య మానవుడి మీద పడిందా లేదా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందా అని అడుగుతున్నాం. ఇవాళ పేదరికం విలయంగా పనిచేస్తా ఉంది. భారత ఆహార సూచికలో భారతదేశం 134వ స్థానంలో ఉండిన పేదరికం ఏ మాత్రం పెరిగిందో మీకు అర్థం కావట్లేదా అని అడుగుతా ఉన్నాం. ఇదైనా వికసిత భారత్లో మీరు చెప్పింది. మీకు 2 అంశానికి వచ్చినప్పటికీ భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం సంబంధించిన దానికి అభివృద్ధి పరంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము రైతాంగాన్ని రక్షణ కల్పిస్తాం, గిట్టుబాటు కల్పిస్తామని చెప్పారు ఆ రోజున. ఏంటి మీరు రైతులు కల్పించిన రక్షణ? 3 రైతులకు నల్ల చట్టాలను తీసుకొచ్చి అర్ధరాత్రి దొడ్డిగారిగా వాటిని బిల్లు పాస్ చేసుకుని చేస్తే సంవత్సరం పాటు పెద్ద ఎత్తున రైతులు నా దేశ సరిహద్దులో పోరాటం చేస్తూ దిగొచ్చింది మీరు కాదా? దాంతోపాటు ఇవాళ మీరు వచ్చిన ఈ 12 ఏళ్లలో గతంలో అన్ని సంవత్సరాల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అన్ని సంవత్సరాల్లో కేవలం 50,000 మంది చచ్చిపోతే మీరు వచ్చిన తర్వాత 1,70,000 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారంటే దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా? ప్రతి రోజు 31 మంది రైతులు ఒక ఆత్మహత్యలు పాల్పడతారంటే ఇదేనా మీ రైతాంగాన్ని చెప్పుకుని అడుగుతున్నాం. ఇక నిరుద్యోగ వృత్తి అన్నారు, యువకులు చూస్తే చాకరీగా పోచాడు. మీరు మీ స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా మీ గుర్తులో పెట్టుకున్నవే ఒక ప్రధాన న్యాయమూర్తి ఆక్రోశించమని చూసాం. పొద్దుంటే ఏమంటే చూపించారు వాళ్ళు. ఇవాళ ఆదాయ యువత ఈ దేశంలో 30% ఉన్న వాళ్ళు దాదాపు 10-20 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి. 20 కోట్ల మందికి ఏం చేశారు మీరు? సంవత్సరానికి 2 కోట్లు ఇచ్చేస్తాను. మీరు ఎన్ని లక్షలు 2 లక్షల మంది కూడా ఇవ్వలేదు. ఏది మీరు చేసింది? ఇంకా విద్యాలయాలకు వచ్చేసరికి విద్య కాషాయీకరణకు పాల్పడ్డారు. వాళ్ళ నూతన విద్య ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో వాళ్ళ శివనా విద్యా విధానాన్ని తీసుకొచ్చి మనువాద సిద్ధాంతాన్ని జోడించి మహిళలకు కించపరిచి వంటింటికి మేలుగా చేయటం, మగవాళ్ళని ఏదో శాస్త్ర పరిజ్ఞానాన్ని అందించకుండా చేసే పరిస్థితులు వాళ్ళ సూడోసేసి తీసుకుంటూ ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ దాంతోపాటు విద్యను ప్రైవేటీకరణ చేయటం వల్ల దాదాపు దేశవ్యాప్తంగా అనేక దాదాపు 5 లక్షల పైగా చిన్న ప్రాథమిక విద్యాలయాల్లో మూతపడే పరిస్థితి మూసేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక డిఎస్సీ పేరుతో ఇప్పుడు హస్తరాయిలో ట్రైన్లో డిస్కషన్ జరుగుతూ ఉంది. సామాన్యంగా చిన్న వ్యాపారులు ఇవాళ వ్యాపారం చేస్తున్న పరిస్థితి కనిపించట్లే. డిఎస్సీ పేరుతో చిన్న పరిశ్రమలు మొత్తం మూసిపడతారు. చిన్న దుకాణాదారులు రోడ్డుకు పరిస్థితి కనిపిస్తోంది. చిన్న పరిశ్రమ దాదాపు 5 లక్షల పైగా మూతపడి అని చెప్పేసి లెక్క చెప్తా ఉన్నాయి. ఇది ప్రతిదీ ప్రైవేటీకరణ.
ఉన్న పోర్టుల దగ్గర ఉన్న అన్నింటినీ అదాని అంబాలకు కట్టిపెట్టారు. ఇంకా పైన నా దేశంలో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని చెప్తున్నారు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయాలు అట్టహాసంగా ఓపెన్ చేశారు. ఇవాళ సామాన్య ప్రజలకు కావాల్సిన విమానాలు ఎయిర్పోర్ట్ల, సామాన్య జనానికి కావాల్సింది సాధారణ రైలు సర్వీసులో, బస్ సర్వీసులో అవుతున్నాం. ఈ బస్సు రైలు సర్వీసులు చూస్తే సామాన్య రైళ్లను చాలా వరకు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న రైళ్లు కూడా నడపడం పరిస్థితి, కానీ వందే భారత రైలు నడపడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కలేని అట్టహాసాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక చెప్పుకుంటా పోతే ప్రతిదీ చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. మహిళల పరిస్థితి చెప్పకర్లా. ఈ దేశంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా ఈనాటికి మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. నిర్ణయాధికారంలో మహిళలు భాగస్వామి చేసే దాంట్లో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదనే విషయం మరోసారి మనం నారీ శక్తి వందన ఆధునిక బిల్లుతో తొట్టుదారిన డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడంలోనే ఈ ప్రభుత్వం కుట్ర అర్థమైంది. ఉత్తర భారతదేశాన్ని పెంచి పోషించే పరిస్థితిలో, దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే పరిస్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం పాటుపడుతున్న విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. ఇవాళ ప్రతి 3 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతుందని క్రైమ్ రిపోర్ట్ చెప్తా ఉంది. హింస గురవుతుందని చెప్తా ఉంది. మహిళల్లో ఆహార భద్రత కరువైంది. 57% మంది మహిళలు రక్తహీనతో బాధపడతా ఉన్నారు. 67% మంది పిల్లలు, పసిపిల్లలు రక్తహీనంతో, పోషకాహార లోపంతో బాధపడతా ఉన్నారు. ఒక పక్కన ఆరోగ్యం లేక, ఒక పక్క వీళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చక మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి. దానితోడు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. ఇవాళ మహిళల మీద అత్యాచారం జరుగుతుంటే మణిపూర్ లో మహిళలను వ్యవస్థగా ఊరేగించున్నది నరేంద్ర మోడీ గారు మాట్లాడాల. ఈ దేశంలో మహిళా మల్లయోధుల మీద, అదే ఈ దేశంలో ఉన్న ఒక మంత్రివర్యులు రితుభూషణ్ శరణ్ సింగ్ అనే అతను అత్యాచారాలు పాల్పడినా కూడా లైంగిక వేధింపులు పాల్గొని అతను చర్యలు తీసుకున్న ప్రభుత్వం ముందుకు రాలా. బిల్కిస్ బానో కేసులో దోషులు శిక్ష పడితే వాళ్ళు సస్పెండ్గా తీసుకొచ్చి వాళ్ళకి మై దండలేసి ఊరేగించిన ఘన సంస్కృతి మీ ప్రభుత్వానికి ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. చూసాం దళితుల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, వీటన్నిటికీ కాదన్నట్టు ఇవాళ దళిత క్రిస్టియన్లు ఎస్సీ హోదాను తీసేసి వాళ్ళకి మీద వాళ్ళకి రాయితీలు లేకుండా చేయడానికి కుట్రపూరితంగా ఈ దేశంలో మొత్తం దాన్ని రెచ్చగొట్టి మతతత్వ విధానం ద్వారా తమ తప్పం జరుగుతా హిందుత్వ విధానాన్ని బయట తీసుకొచ్చి హిందుత్వ ఎజెండాతో అధికారం చేపట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ కేవలం ఏది చేయలేక ఏదో తోడుకోవాలని తోడుకోవాలి పుట్టింటికి వెళ్ళిందన్నట్టు ఇది మీరు సడన్గా పాలన సాగించలేని పరిస్థితుల్లో మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల బలహీనతలు, ఆర్థిక అవసరాలు తీర్చే దిశలో లేని సందర్భంలో వాళ్ళ మీ మీద దాడి చేయకుండా మతాలను రెచ్చగొడితే బాగుంటుంది ఉద్దేశంలో మతంలో దాన్ని రెచ్చగొట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని వీళ్ళ మతం మీద ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మనం చూసాం అయోధ్యలో రామాలయ నిర్మాణం టైంలో కోట్లాది రూపాయలు సహా చేసిన ఘటన కానీ, లేకపోతే శిలాన్యాస పేరుతో చేసిన దారుణమైన ఘటనలు కానీ మనం అందరం చూసాం. వాటన్నిటికీ మాట్లాడరు కానీ సామాన్య భారం మీద భారాలు వేయడానికి మాత్రం ఉంటారు. దానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఏమీ తక్కువ కాదు. పోలవరం ప్రాజెక్టు ప్రజెంట్ చేశారు కొన్నాడు. తర్వాత మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకున్నారు. కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడుకున్న మాట్లాడలో ఇక ఈ దేశంలో జనాభా విషయంలో ప్రక్కన పెట్టి ఆంధ్రదేశంలో పిల్లలు కానండి, ముగ్గురు పిల్లలు కండి మేము 30,000 ఇస్తాను, 40,000 ఇస్తామని చెప్పి గంటపడతా ఉన్నారు. ఉన్న స్త్రీ శక్తి పథకాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా బస్సుల్లో మహిళలకు స్త్రీ శక్తి ఇంప్లిమెంట్ కావట్లా. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ బస్సులు వచ్చినాయి. ఆ బస్సుల్లో కూడా స్త్రీ శక్తి పథకం ఇంప్లిమెంట్ అవ్వట్లేదని విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీటితో పాటు ఇవాళ సూపర్ 6 లో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో పేదలకు 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి ఒకటప్పుడు ఉపన్యాసాలు చెప్పారు. ఏది ఎక్కడ దాదాపు 40 లక్షల పైగా జనం ఇవాళ అప్లికేషన్ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటే ఏదో మేము ఆన్లైన్ చేస్తున్నాము అన్ని వస్తాయని చెప్తాను తప్ప దానిపై చర్య తీసుకునే పరిస్థితి కనిపించట్లా. నిరుద్యోగ భృతి అన్నారు, ఇంతవరకు లేదు. మహిళలకు సంబంధించి 1,500 ఇస్తామని చెప్పారు, ఇంతవరకు లేదు. అంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్ని సమీకరించి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన ప్రభుత్వాలు ఉండాలా. చాలా మందిలో ఇప్పటికీ అసంతృప్తి స్టార్ట్ అయింది. ఎవరికి అసలు ఇప్పుడు నేను వచ్చేప్పుడు స్పష్టంగా విన్నా నేను, ఈసారి ఏ రాజకీయంలో ఎదురు పోటీయకూడదు, నోటా చేస్తే పోతుంది అన్నారు. అంత నిర్లిప్తమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే ఈ అసమర్థ పాలకుల మీద ప్రజలకి
ఏమాత్రం నమ్మకం లేదు. వాళ్ళ అసమర్థతకి ఎత్తి చూపుతా ఈ దేశంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించే పరిస్థితిలో మొదటి నుండి భారతదేశం నుంచి పుట్టినటువంటి ఈనాటి వరకు పేదల వర్గాలు పనిచేస్తూ ఉంది, పేదల కోసం పనిచేస్తూ ఉంది, నిత్యం ప్రజా సమస్య మీద పనిచేస్తూ ఉంది. మేము ఏనాడు అధికారం కోసం చూడాల, మాకు పదవులు కావాలని చూడాల. మాకు కావాల్సింది దేశాభివృద్ధి, మాకు కావాల్సింది ప్రాంతీయాభివృద్ధి, మాకు కావాల్సింది ప్రజా సంక్షేమం. వాటిని దృష్టిలో పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వాలు ఊరుకో ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉంటాం. మా త్యాగాలని పణంగా, మా ప్రాణాలను ప్రాణంగా పెట్టైనా సరే దేశ స్వాతంత్రం కోసం, సమర్థన కోసం, జాతీయ సమైక్యత కోసం, ప్రజాస్వామ్యం కోసం కట్టుబడుతుంతో పాటు స్థానిక ప్రజలతో పాటు దేశ ప్రజాని కోసం అవసరాలు తీర్చడానికి వారికి అండగా ఉండడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఆ రూపంలోనే మా పోరాటం కొనసాగుతుంది చెప్తూ రాబోయే కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసే పోరాటాలకు మీ అందరూ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.